అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తీర్థయాత్రలో అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు కాశీనాథవ్ అన్నారు. అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. సిద్దిపేట పాత మార్కెట్లోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు కరపత్రికను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో బాల్తాల వద్ద పంచతరణి అమరనాథ్ గుహల వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల 12న గురువారం రోజున సిద్దిపేట శరభేశ్వర ఆలయం నుండి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు. ఈ సరుకుల లారీని మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణలు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. అదే రోజు ఉదయం 8 గంటలకు శరభేశ్వర ఆలయంలోని శివ కళ్యాణ ఉత్సవం, 11 గంటలకు వాహన పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అన్నదానం ఒక అద్భుతమైన వర్డ్, భయంకరమైన ఆత్మ సంతృప్తి కలిగే ఈ వర్డ్. అమర్నాథ్లో అన్నదానం అనేది ఒక్కసారే ఉళ్ళు జోల్కరించేవాడు, ఆత్మాభినందం, పట్టలేని ఆనందాన్ని ఆ హృదయము స్పందించే వర్డ్. ఇది 14వ సంవత్సరము. ఈసారి అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని యాత్రికులకు అందించాలనే సదుద్దేశంతో బాల్తాల్ బేస్ క్యాంపు మరి పంచకర్ణి మరి సాహసోపేతంగా అమర్నాథ్ గుహ యందు కూడా ఈ అన్నదాన శిబిరాన్ని ఈసారి ప్రప్రథమంగా మన దక్షిణాది నుంచి ప్రారంభిస్తున్నాము. అమర్నాథ్ గుహలో అన్నదానం, అమర్నాథ్ గుహకు పోవడమే అత్యంత భయంకరం, కష్టమైన పని. ఆ గుహలో ఎట్లుంటుందంటే 5 నిమిషాలు పాదాలకు అబ్రెక్ కాయదాలు వేసుకొని, ప్లాస్టిక్ కాయదాలు వేసుకొని నడుస్తారు. చల్లగా ఉంటుంది ఆ గుహ అంతా. ఆ ప్రాంతంలో కూడా మంచు గడ్డల మీదనే అన్నప్రసాదాన్ని అందించాలని ఆ జగద్ధారి పరమేశ్వరుడు ఆయన ఆజ్ఞ మేరకు, భక్తుల ఆశీర్వాదం మేరకు ఈ సంవత్సరము అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని అమర్నాథ్ గుహలో అందించాలనే సత్సంకల్పంతో మన అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 14వ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాము. దానిలో భాగంగా ఎల్లుండి 12వ తారీఖు నాడు సాయంత్రము 4 గంటలకు శివ కళ్యాణము, 5:30కు ఆహార పదార్థాలతో కూడిన లారీని పంపే కార్యక్రమం ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా మాన్య గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, ప్రముఖులు ఇంకా కూడా మన ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ గారు, కంప మహేందర్ గారు, బల్దియా మాజీ చైర్మన్ రాజమేశ్వర గారు, వారందరి సమక్షంలో ఈ జడ్పీ చైర్మన్ వేలేటి రాధాకృష్ణ గారు వాళ్ళ సమక్షంలో లారీ జెండా ఊపి బాల్తాలకు ఆహార పదార్థాలతో ఉన్న లారీ పంపే కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుకుంటూ, ఇది అమర్నాథ్ అన్నదాన సేవా సమితి 2011లో స్థాపించిన సంస్థ. అత్యంత శ్లాఘనీయంగా, కష్టతరంగా 2011లో స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి ఆకాశమంతా ఎత్తు అయి నీల గగనాంచలంలో రెపరెపలాడే పతాకంలా అద్భుతమైన స్థాయిలో దేశ ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతిగాంచిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. ఎంతోమంది సోదరులు US, కెనడా, UK చాలామంది ఫోన్ చేస్తుంటారు.